హాయ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో మనం కొన్ని డేటాబేస్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూసాం. ఈరోజు ఏంటంటే ఇంకొన్ని చూద్దాం అనమాట. సో దానిలో ఫస్ట్ది ఏంటంటే ఒక ఫిజికల్ ఫైల్ ఉంది. ఆ ఫిజికల్ ఫైల్కి మెంబర్ని ఎలా యాడ్ చేయొచ్చు. సో అసలు దానికన్నా ముందు అసలు మెంబర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం. మెంబర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఈ మెంబర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫిజికల్ ఫైల్ ఉందండి. ఓ ఫిజికల్ ఫైల్ ఉంది. దాని స్ట్రక్చర్ ఎలా ఉందంటే, నేము, రికార్డ్ ఫార్మాట్ ఉంటుంది కదా, రికార్డ్ ఫార్మాట్ ఆర్ఈసి, ఓకే, యాడ్ రికార్డు, నేము 10A, ఓకే, నెంబర్ 10S0, ఓకే, కీ ఫీల్డ్ ఆఫ్ నెంబర్, ఓకేనా. ఇలా స్ట్రక్చర్ ఉంది. ఇందులో డేటా ఏముందంటే రాజు 100, కుమార్ 200, శ్రీను 300, ఇలా డేటా ఉంది. సో ఇదే నాకేంటంటే ఇదే ఫిజికల్ ఫైల్ కావాలి, బట్ డేటా అంటే ఈ డేటా కాదు, డిఫరెంట్ డేటా కావాలి. ఇప్పుడు ఏం డేటా కావాలంటే నాకు అంటే ఒక ప్రోగ్రాంలోనేమో నాకు ఈ ఫిజికల్ ఫైల్ని వాడుతున్నాను, బట్ ఈ డేటాతో కావాలి. నాకేంటంటే ఇంకో ఇదే ఫిజికల్ ఫైల్ ఇంకో సమ్ అదర్ వేరే ప్రోగ్రామ్కి ఇంకో డేటాతో కావాలి. అదేంటంటే హరి 400, రాజు 500. సో ఇలా ఈ 2 రికార్డ్స్తో కావాలి. ఒక ప్రోగ్రామ్కి ఏమో ఈ 3 రికార్డ్స్తో కావాలి. సో ఇంకో ప్రోగ్రామ్కి ఏమో ఈ 2 రికార్డ్స్తో కావాలి. అప్పుడు మీరేం చెప్తారు, జనరల్ మనకున్న నాలెడ్జ్ ప్రకారం, సో ఇంకో ఫిజికల్ ఫైల్ ఇదే స్ట్రక్చర్తో క్రియేట్ చేస్తాను, సో అప్పుడు అందులో ఈ డేటా యాడ్ చేస్తాను, సో అది యూజ్ చేసుకుంటానని చెప్తాం. బట్ అలా యూజ్ చేయడం వల్ల మల్టిపుల్ టైమ్స్ సేమ్ ఫైల్ని క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏముంది, యూజ్ లేదు కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే మెంబర్. ఈ మెంబర్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే, సో ఇదే స్ట్రక్చర్ ఈ ఫైల్నే యూజ్ చేసుకుంటాము. సో ఈ ఫైల్ మీద మనం మెంబర్ని క్రియేట్ చేస్తాం. ఆ మెంబర్లో ఏంటంటే ఫస్ట్ ఫైల్లో డిఫాల్ట్గా ఇది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మెంబర్లో ఈ డేటాని యూజ్ చేస్తాం. ఈ డేటాని యాడ్ చేస్తాం. యాడ్ చేసి ప్రోగ్రాంలో మనం ఏంటి ఈ మెంబర్ని కాల్ చేస్తాం అనమాట. సో దాని మెంబర్ని మనం కాల్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే, ప్రోగ్రాంలో మెంబర్ డేటా యూజ్ చేసుకోవాలంటే extmbr అనే కమాండ్ యూజ్ చేసి మనం ఒక ఆర్పీజీ ప్రోగ్రాంలో మెంబర్ డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆర్పీజీలో. అదే సిఎల్లో అనుకోండి ovr dbf అనే కమాండ్ ఉంటుంది. సో వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాను. సో అందుకే ఇప్పుడు వీటి గురించి నేను డిస్కస్ చేయట్లేదు. సో మెంబర్ అనే కాన్సెప్ట్ ఎందుకంటే సేమ్ ఫైల్ స్ట్రక్చర్ ఉండాలి, బట్ డిఫరెంట్ డేటాతో మనం ఏంటంటే ప్రోగ్రామ్స్లో రీయూజ్ చేసుకోవడానికి మనం మెంబర్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏంటంటే ఒక ఫిజికల్ ఫైల్కి మెంబర్ని యాడ్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే యాడ్ పిఎఫ్, ఓకేనా. సో అది చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఫిజికల్ ఫైల్ ఉంది, అదేంటంటే డేటా 03. సో ఇందులో డేటా ఏముందో చూద్దాం. రన్ క్వరీ స్టార్ డేటా 03. ఇందులో చూస్తే ఏంటంటే 100, 200, 300, 400 ఉంది. ఓకే కదా, ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే దానికి నేను ఒక మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. మనకున్న కమాండ్ ఏంటి, యాడ్ పిఎఫ్ఎం డేటా 03. ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ కాదు, ఓకే, ఎంటర్ ఇస్తే ఇక్కడికి వచ్చింది, ప్రాంప్ట్లోకి వచ్చింది. సో ఇక్కడ ఏది మెంబర్కి నేమ్ ఏమంటుంది, నేనేమి ఇస్తున్నా అంటే మెంబర్ 01 అని ఇస్తున్నా, ఓకేనా. ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇస్తే చూడండి, మెంబర్ ఫర్ ఫైల్ డేటా 03 మోర్ దాన్ మ్యాక్సిమం అలౌడ్ అన్నాడు. సో మోర్ దాన్ మ్యాక్సిమం అలౌడ్ అంటే ఇంతవరకు అసలు మనం యాడే చేయలేదు. సో అసలు మెంబర్స్ మ్యాక్సిమం అలౌడ్ అనేది ఎలా చూస్తుంది. సో ఓకే, ఫస్ట్ దాని యొక్క ఫైల్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ అనేది చాలా వాటికి వాడతాము. ఫస్ట్ ప్రస్తుతానికైతే ఒక ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఇది వాడతాం అనమాట, డేటా 03. ఓకే, ఎంటర్ ఇచ్చిన తర్వాత బాటంకి వస్తే అది చూద్దాం, మెంబర్ లిస్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి మెంబర్, ఓకేనా, మెంబర్ లిస్ట్ అని ఉంది కదా. సో మెంబర్ లిస్ట్ అని ఉంది. సో ఇక్కడ చూస్తే మెంబరు, సైజు, టైపు, డేటు, టైము, రికార్డ్స్ ఇవన్నీ. సో చూస్తే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ 1 అని ఉంది. బట్ ఇంతవరకు మనం మెంబర్ యాడ్ చేయలేదు. మెంబర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తుంటే మ్యాక్సిమం మెంబర్స్ రీచ్డ్ అన్నట్టు వస్తుంది, నాట్ అలౌడ్ అని వస్తుంది. సో మనం యాడ్ చేయలేదు, బట్ దీనికి మెంబర్ అనేది ఒకటి యాడ్ అయ్యి ఉంది. సో ఏంటి ఇది అని అంటే,
సో దానికి రీజన్ ఏంటంటే ఒక ఫిజికల్ ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు when we create a physical file, by default one member will be added. ఓకేనా. సో మనం ఒక ఫిజికల్ ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక మెంబర్ అనేది యాడ్ అయిపోతుంది. సో అదే ఇక్కడ కనపడుతుంది. సో చూడండి, దాని నేమ్ కూడా చూడండి, మెంబర్ నేమ్ డేటా 03, ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో మెంబర్ ఉంటుంది. సో ఈ మెంబర్లో ఏం డేటా ఉంటుంది అని అంటే, సో మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఒక మెంబర్ అనేది యాడ్ అయిపోతుందని. సో ఒక ఫైల్ యొక్క డేటా చూడాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే, ఫైల్లో ఉన్న డేటా చూడాలంటే డిస్ప్లే పిఎఫ్ఎం, ఓకే, టేక్ F4. సో ఏ ఫైల్ మనం చూడాల్సింది, డేటా 03 లైబ్రరీ ఎన్డి వర్మ 42551. సో ఫస్ట్ అంటే బై డిఫాల్ట్గా క్రియేట్ అయ్యే మెంబరీ. సో బట్ మనకి డిస్క్రిప్షన్లో ఏంటి, దాని పేరు డేటా 03 అని ఉంది కదా, డేటా 03 అనే ఇస్తున్నాం. సో ఇస్తే అందులో ఫస్ట్ ఫైల్లో ఏ డేటా అయితే ఉందో ఈ మెంబర్లో కూడా అదే ఉంటుంది. డిఫాల్ట్గా యాడ్ అయ్యే మెంబర్లో సేమ్, ఫైల్లో ఉండే డేటా మెంబర్లో ఉండే డేటా సేమ్. ఓకేనా, ఇప్పటి వరకు క్లియర్ కదా. సో ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా దానికి ఏంటంటే ఒక మెంబర్ యాడ్ అవుతుంది. అది ఏ నేమ్తో ఉంటుంది అంటే ఆ ఫైల్ నేమ్తోనే ఉంటుంది. ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్తో ఈ మెంబర్ కూడా ఉంటుంది. ఇంతవరకు క్లియర్. సో బట్ మనం ఏంటి, యాడ్ పిఎఫ్ఎం చేద్దామని అంటే ఒక మెంబర్, న్యూ మెంబర్ యాడ్ చేద్దామంటే మ్యాక్సిమం మెంబర్స్ లిమిట్ రీచ్ అయింది అని వస్తుంది. ఎందుకు, బై డిఫాల్ట్ ఒకటి యాడ్ అయిపోయింది కాబట్టి. సో అసలు ఈ మెంబర్ సైజుని చూడాలి అంటే మనకున్న కమాండ్ ఏంటంటే చేంజ్ పిఎఫ్. ఓకేనా, చేంజ్ పిఎఫ్ యూజ్ చేసి మనం ఏంటంటే ఫైల్ యొక్క ఇవి చేంజ్ చేయొచ్చు అనమాట. సో మెంబర్ సైజు ఇవి చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటి, చేంజ్ పిఎఫ్ ప్రాంప్ట్ తీసుకోండి F4. సో ఇక్కడ ఏంటి, ఫైలు డేటా 03, ఓకే, లైబ్రరీ ఇవ్వండి వర్మ, ఓకే. ఇప్పుడు F10 ప్రెస్ చేయండి మోర్ పారామీటర్స్ కోసం. F10 ఇస్తే చూడండి, మ్యాక్సిమం మెంబర్స్ ఇది బై డిఫాల్ట్ ఇది 1 ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఇంకో మెంబర్ యాడ్ చేయాలని చూస్తే అది అవ్వట్లేదు. ఇప్పుడు 2 ఇచ్చామనుకోండి, 2 మెంబర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే డిఫాల్ట్గా ఒకటి ఉంది, ఇంకొకటి యాడ్ చేయొచ్చు. అలా కాకుండా 3 ఉందనుకోండి, డిఫాల్ట్ కాకుండా ఇంకో 2 యాడ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం మనం ఏంటంటే చేంజ్ చేసినప్పుడు స్టార్ నో మ్యాక్స్ అని ఇస్తాం. సో స్టార్ నో మ్యాక్స్ అంటే ఇంకా లిమిట్ లేదనమాట, మనం అన్లిమిటెడ్ మెంబర్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, స్టార్ నో మ్యాక్స్ ఇచ్చాను చూడండి, ఫైల్ డేటా 03 ఇన్ లైబ్రరీ వర్మ 42551 చేంజ్డ్. సో ఇప్పుడు చూద్దాం, యాడ్ పిఎఫ్ఎం, ఓకే, టేక్ F4 డేటా 03 లైబ్రరీ ఎన్డి వర్మ 42551. సో మెంబర్ అని ఇస్తాం, ఓకే, మెంబర్ 01 అని ఇద్దాం, ఓకే, మెంబర్ 01 ఎంటర్. చూడండి, మెంబర్ 01 యాడెడ్ టు ది ఫైల్ డేటా 03 ఇన్ వర్మ 42. సో ఇప్పుడు ఫైల్ డిస్క్రిప్షన్ చూద్దాం, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్, అంతే కదా. సో డేటా 03. సో బాటమ్కి వెళ్తున్నాను, బి ఇస్తే బాటమ్కి వస్తుంది. ఇప్పుడు చూడండి, మెంబర్ లిస్ట్ దగ్గరికి వచ్చాను, టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్ని, 2 కదా. సో ఇప్పుడు ఎందుకని ఇంకొకటి యాడ్ చేసాం కాబట్టి, బై డిఫాల్ట్ డేటా 03. సో ఇదేంటి యాడ్ చేసింది, మెంబర్ 01. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు టాప్కి వస్తున్నాను, టాప్కి వచ్చి మీకు ఒకటి చూపిస్తాను. సో ఇందులోనే ఫైల్ డిస్క్రిప్షన్లోనే నేను పైకి వెళ్తున్నాను. సో పైకి వెళ్తే చూడండి, మనకి ఇక్కడ డేటా 03 ఫైల్ నేమ్ అది. సో ఫిజికల్ ఫైలు. సో కొంచెం కిందకు వద్దాం, కిందకు వస్తే ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మెంబర్స్ ఇక్కడ స్టార్ నో మ్యాక్స్. ఇప్పుడు మనం చేంజ్ చేసాం కాబట్టి ఇది స్టార్ నో మ్యాక్స్ అని ఉంది. ప్రీవియస్గా మనం ఒకవేళ చూసినట్టయితే ఇది 1 ఉండేది, బట్ అప్పుడు నేను చూపించడం మర్చిపోయాను. సో ఇదన్నమాట స్టార్ నో మ్యాక్స్. ఎప్పుడైతే మనం చేంజ్ పిఎఫ్ఎం యూజ్ చేసి మనం స్టార్ నో మ్యాక్స్ ఇచ్చామో ఆటోమేటిక్గా ఇది ఇలా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వరకు ఓకే. ఇప్పుడు ఏంటి, మనం జనరల్గా ఫిజికల్ ఫైల్లో డేటా యాడ్ చేయాలంటే యూపీడి డిటిఏ యూజ్ చేసి ఫైల్ నేమ్ ఇస్తాం. బట్ ఇప్పుడు మెంబర్కి యాడ్ చేయాలనుకో, అప్పుడు ఏంటంటే యూపీడి డిటిఏ ఇస్తాము, డేటా 03 ఫైల్ నేమ్ డైరెక్ట్గా ఇచ్చేసినా పర్లేదు, లేదంటే ప్రాంప్ట్ తీసుకుని ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఏంటి, యూపీడి డిటిఏ ఫైల్ నేమ్ ఇచ్చి ప్రాంప్ట్ తీసుకోండి, F4 ఇవ్వండి. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట, మెంబర్ ఏ మెంబర్కి యాడ్ చేయాలి. బై డిఫాల్ట్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మెంబర్కి యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటి, మెంబర్ 01 కదా మనం ఇచ్చింది. సో అది ఇద్దాం, ఎంటర్ ఇవ్వండి. డిఎఫ్ ఈజ్ క్రియేటింగ్ టెంపరరీ. ఓకే, చూడండి
మెంబర్ దీనిలోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ డేటా ఇద్దాం. ఏమిద్దాం? 900, ఓకే, 800, 700, ఓకే, 600. సో ఇలా కొన్ని రికార్డ్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే ఇవి సేవ్ చేద్దాం. F3 ఇస్తున్నాను, సేవ్ చేశాను. ఇప్పుడు అందులో ఉన్న డేటా చూడాలి. డేటా చూడాలంటే మనకున్న కమాండ్ ఏంటి? డిస్ప్లే PFM, డిస్ప్లే ఫిజికల్ ఫైల్ మెంబర్ డేటా అన్నట్టు. టేక్ F, సో డేటా 03, సో 14255 సో ఫస్ట్ది ఏంటి? డేటా 03 కదా, అందులో చూద్దాం. అందులో చూస్తే ఏంటి? ప్రీవియస్గా మనం ఏదైతే ఉందో అదే చూస్తున్నాం. 100, 200, 300, 400 వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి? మనం కొత్తగా యాడ్ చేసింది కావాలి కదా, సో అది చూద్దాం. పేరేమి ఇచ్చాం మనం? మెంబర్ 01, ఇదే కదా. ఇందులో డేటా ఏముంది? 900, 800, 700, 600. ఏ డేటా అయితే మనం యాడ్ చేసామో ఆ డేటా ఉందన్నమాట. సో సింపుల్గా మనం ఏంటి? ఒక ఫిజికల్ ఫైల్కి మెంబర్ యాడ్ చేయాలంటే మనకి ఉన్న కమాండ్ ఏంటి? యాడ్ PFM, ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా. తర్వాత టు సీ ది ఫిజికల్ ఫైల్ మెంబర్ డేటా. సో ఫిజికల్ ఫైల్ మెంబర్ డేటా చూడాలంటే మనం ఏ కమాండ్ యూజ్ చేసాం ఇప్పటివరకు? సో ఇలా డిస్ప్లే PFM అనేది వాడి, డిస్ప్లే PFM వాడి టేక్ F4 తీసుకుని ప్రాంప్ట్ తీసుకుంటున్నాము. సో ఫైల్ నేమ్ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసరికి లైబ్రరీ నేమ్ ఇస్తాము. తర్వాత వచ్చేసరికి మెంబర్ ఏది కావాలో అది ఇస్తున్నాం. మెంబర్ 01 కదా, సెకండ్ మెంబర్. సో ఎంటర్ ఇస్తే ఇలా వస్తుంది. ఇది మనం చూస్తాం. సో ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చూడొచ్చు. మనం జనరల్గా ఒక ఫైల్కి ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఏం వాడతాం? రన్ క్వరీ కమాండ్ కదా. సో రన్ క్వరీ కమాండ్ వాడి కూడా మెంబర్ డేటా చూడవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో రన్ క్వరీ స్టార్ డేటా 03 అని ఇస్తే మనకేమొస్తుంది? ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతే కదా. మనం చూసింది డైరెక్ట్ ఇది ఇస్తున్నాం, ఎంటర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అదే కమాండ్ రన్ క్వరీ కమాండ్ ఇస్తున్నాను, బట్ ఎంటర్ ప్రెస్ చేయకుండా ప్రాంప్ట్ తీసుకున్నాను, F4 తీసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటి? డేటా 03. లైబ్రరీ ఏమన్నా ఇచ్చామా? లేదు. సో ఓకే, లైబ్రరీ వదిలేసిండే ఏం అవసరం లేదు. సో ఇక్కడ మెంబర్ దగ్గర బై డిఫాల్ట్ ఏంటంటే ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ అంటే ఇది డేటా 03నే కాబట్టి అది వస్తుంది. బట్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తుంది ఏంటి? మెంబర్ 01 కదా, ఆ మెంబర్ నేమ్ ఇవ్వండి సింపుల్గా. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇస్తే న్యూగా క్రియేట్ చేసిన మెంబర్ 01లో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది. ఈవెన్ మనం రన్ క్వరీ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే యాడ్ PFM అయినా యూజ్ చేయొచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే హౌ టు సీ ఏ ఫిజికల్ ఫైల్ మెంబర్ డేటా అంటే బై యూజింగ్ డిస్ప్లే PFM కమాండ్ ఆర్ రన్ క్వరీ టేక్ F స్టార్ అండ్ టేక్ F4 ప్రాంప్ట్ తీసుకొని అక్కడ ఫైల్ నేమ్ ఇస్తాం, మెంబర్ దగ్గర వచ్చేసరికి మెంబర్ నేమ్ ఇస్తాం అన్నమాట. అది సో ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ హౌ టు డిలీట్ ఏ ఫిజికల్ ఫైల్ మెంబర్. సో ఒక ఫిజికల్ ఫైల్ మెంబర్ని రిమూవ్ చేయాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే RMVM, రిమూవ్ మెంబర్ అనమాట. టేక్ F4. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి డేటా 03. సో లైబ్రరీ ఆప్షనల్ పట్టిద్దాం. ఇక్కడ మెంబర్ నేమ్ ఇవ్వాలి, మెంబర్ 01 కదా, ఎంటర్. చూడండి మెంబర్ 01 రిమూవ్డ్ ఫ్రమ్ ది ఫైల్ డేటా 03. సరే, ఇప్పుడు డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్లో చూద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా 03. ఓకే, బాటమ్కి వెళ్తున్నాను. బాటమ్కి వెళ్తే ఇప్పుడు ఏంటి మనకి చూడండి ఒక మెంబరే కనపడుతుంది, డేటా 03 కనపడుతుంది. బట్ మనం న్యూగా క్రియేట్ చేసిన మెంబర్ ఉందా అంటే లేదు. సో చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కూడా 1 ఉంది. ఎందుకు లేదు? మనం బై యూజింగ్ రిమూవ్ మెంబర్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేసామంటే మెంబర్ని రిమూవ్ చేసాం కాబట్టి ఆ మెంబర్ అనేది కనపడట్లేదు. ఓకే కదా. సో ఇప్పుడు ఏంటి హౌ టు డిలీట్ ఏ ఫిజికల్ ఫైల్ మెంబర్ అంటే బై యూజింగ్ RMVM, రిమూవ్ మెంబర్. చూడండి హౌ టు చెక్ ది డిపెండెంట్ లాజికల్ ఫైల్స్ ఆన్ పర్టికులర్ ఫిజికల్ ఫైల్. సో ఒక ఫిజికల్ ఫైల్ మీద చూడండి హౌ టు చెక్ ది డిపెండెంట్ లాజికల్ ఫైల్స్ ఆన్ పర్టికులర్ ఫిజికల్ ఫైల్. సో ఒక ఫిజికల్ ఫైల్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో డేటా ఒక లాజికల్ ఫైల్ ఉంది, ఇది దేని మీద డిపెండ్ అయ్యిందో చూద్దాం. చూడండి ఈ లాజికల్ ఫైల్ క్రియేట్ చేసింది మనం ఏంటంటే P ఫైల్ అంటే డేటా 01 మీద డిపెండ్ అయ్యి ఉంది ఇది. సో ఇప్పుడు ఏంటి అది ఓపెన్ చేసి అలా చూడటం కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాజికల్ ఫైల్ ఉంది, ఆ లాజికల్ ఫైల్ అనేది ఏ ఫిజికల్, అంతే కదా వాడి క్వశ్చన్ అదేనా. చూడండి
హౌ టు చెక్ ది డిపెండెంట్ లాజికల్ ఫైల్ అనే పర్టికులర్ ఫిజికల్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫిజికల్ ఫైల్ ఉందండి, ఆ ఫిజికల్ ఫైల్ మీద ఎన్ని లాజికల్ ఫైల్స్ డిపెండ్ అయి ఉన్నాయో చూడాలంటే చూడండి. సో సరే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఈ ఫైలే తీసుకుందాం, ఓకేనా. మనకున్న కమాండ్ ఏంటంటే డిస్ప్లే DBR, అంటే డిస్ప్లే డేటాబేస్ రిలేషన్, ఓకేనా. టేక్ F4. సో ఫైల్ నేమ్ ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా అని ఇస్తున్నాను, ఓకే. డేటా అని ఇస్తే ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ ఏంటి, డేటా. సో ఇది వదిలేసండి. డిస్ప్లే DBR కమాండ్ ఇన్పుట్ అది. సో స్పెసిఫికేషన్, టైప్ ఆఫ్ ఫైల్ ఏంటి, ఫిజికల్ ఫైల్. ఫైల్ నేమ్ ఏంటి, డేటా. లైబ్రరీ ఏంటి, వర్మ 42551. మెంబర్ ఏంటి, నన్. రికార్డ్ ఫార్మాట్ లేదు. నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఫైల్. సో ఈ ఫిజికల్ ఫైల్, ఈ డేటా అనే ఫిజికల్ ఫైల్ మీద ఎటువంటి ఫైల్స్ డిపెండ్ అయ్యి లేవు, ఓకేనా. సో అందుకని ఏమి చూపించట్లేదు. బట్ మనకేం తెలుసు, డేటా 01 మీద ఒక ఫైల్ అనేది, ఒక లాజికల్ ఫైల్ డిపెండ్ అయి ఉందని మనకు తెలుసు, ఇక్కడ చూస్తున్నాం కాబట్టి. బట్ రియల్ టైంలో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫైల్ మీద ఎన్ని ఫైల్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయో చూడాలంటే అగైన్ డిస్ప్లే DBR, డిస్ప్లే డేటాబేస్ రిలేషన్ డేటా 01. టేక్ F4. చూడండి, ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఫైల్ ఫిజికల్ ఫైల్ డేటా 01. సో వెయిట్ ఇది ఎందుకని ఇలా వస్తుంది, వర్క్ OBJ డేటా ఎల్ ఇది లేదా, ఓకే దాని ఆబ్జెక్ట్ లేదు. సో ఓకే, దీన్ని ఒకసారి కంపైల్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫైల్ డేటా ఎల్ క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ. ఐ థింక్ ఇది కూడా లేదు. డేటా 1 అనేది కూడా ఆబ్జెక్ట్ లేదు. ఐ థింక్ ఫస్ట్ దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే, దీని ఆబ్జెక్ట్ ఉంది, కెనాట్ డిలీట్. ఓకే, వర్క్ ఆబ్జెక్ట్ చేస్తున్నాను. వర్క్ OBJ డేటా ఎల్, దీని ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు క్రియేట్ అయింది కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం, డిస్ప్లే DBR డేటాబేస్ రిలేషన్ డేటా 01. ఎంటర్ ఇస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనం దాని ఆబ్జెక్ట్ ఇంతకు ముందు లేదు, డిపెండ్ అయ్యి, అంటే జస్ట్ ఫైల్ క్రియేట్ చేసింది, బట్ ఆబ్జెక్ట్ అనేది కంపైల్ చేయలేదు, ఆబ్జెక్ట్ అనేది జనరేట్ అవ్వలేదు, అందువల్ల ఇది చూపించలేదు. సో చూడండి, ఇప్పుడు ఈ ఫిజికల్ ఫైల్ మీద డిపెండెంట్ ఆన్ స్పెసిఫైడ్ ఫైల్. సో ఈ డేటా 01 అనే ఫైల్ మీద ఎన్ని ఫైల్స్ డిపెండ్, అవి లాజికల్ ఫైల్స్ ఏమనేది మనకు అనవసరం, బట్ ఎన్ని ఫైల్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయో చూడాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే డిస్ప్లే DBR, డిస్ప్లే డేటాబేస్ రిలేషన్. సో అందులోకి వెళ్తే చూడండి, డిపెండెంట్ ఫైల్ ఏంటి, డేటా ఎల్ అనే ఫైల్ ఏ లైబ్రరీలో ఉంది, వర్మ 42551. దాని డిస్క్రిప్షన్ ఇది. సో సింపుల్గా ఒక ఫిజికల్ ఫైల్ మీద డిపెండ్ అయిన ఫైల్స్, అవి ఏ ఫైల్స్ అయినా అవ్వచ్చు, అవి చూడాలనుకుంటే మనకి ఏంటంటే ఉన్న కమాండ్ డిస్ప్లే DBR, డిస్ప్లే DBR, ఓకేనా. ఇది కమాండ్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లాజికల్ ఫైల్ ఉంది, ఈ లాజికల్ ఫైల్ అనేది ఈ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు దానికి కూడా సేమ్ కమాండ్ వాడొచ్చా చూద్దాం. డిస్ప్లే DBR డేటా ఎల్. చూడండి, సో ఈ లాజికల్ ఫైల్ అనేది, ఇది లాజికల్ ఫైలు, ఈ లాజికల్ ఫైలు ఒక ఫిజికల్ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు నాకేంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇది అడిగాను, ఒక ఫిజికల్ ఫైల్ ఉంది, ఆ ఫిజికల్ ఫైల్ మీద డిపెండెంట్ అయిన లాజికల్ ఫైల్స్ ఎలా చూస్తామంటే మీరు చెప్పారు డిస్ప్లే DBR అని చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఫిజికల్ హౌ టు చెక్ ఏ డిపెండెంట్ ఫిజికల్ ఫైల్ ఆన్ ఫర్టి. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ లాజికల్ ఫైల్ ఉంది, ఈ లాజికల్ ఫైల్ అనేది ఏ ఫిజికల్ ఫైల్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసాం కాబట్టి తెలుసు డేటా 01 అనేది. బట్ వాడు కమాండ్ అడిగితే మనకున్న కమాండ్ ఏంటంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. ఈ డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ అనే కమాండ్ చాలా వాటికి యూజ్ అవుతుందండి. అవన్నీ 1 by 1 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా ఎల్, ఏ ఫైల్, ఈ ఫైలే కదా, డేటా ఎల్. సో ఇది ఇస్తే మీకు చూడండి, సో ఈ కిందకు వస్తే మీకు అది కనపడుతుంది. రికార్డ్ ఫార్మాట్ యాక్సెస్ డిస్క్రిప్షన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్. వెయిట్ ఇక్కడే డిపెండెంట్ ఆన్ అని ఉంటుంది మనకి. డేటాబేస్
డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ కదా మనం వచ్చింది. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ కమాండ్ డేటాబేస్ డిస్క్రిప్షన్, అందులో మనకి డిపెండెంట్ ఆన్ అని ఉంటుంది. ఎగ్జాక్ట్ పొజిషన్ చూడండి, ఇక్కడ చూడండి, ఫైల్ యాక్సెస్డ్ బై ది లాజికల్ ఫైల్. ఇక్కడ చూడండి, సో ఈ ఫిజికల్ ఫైల్, ఈ లాజికల్ ఫైల్ దేని మీద డిపెండ్ అయి ఉంది? సింపుల్గా ఈ లాజికల్ ఫైల్ ఈ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంది. సో అలా కాకుండా ఇంకో విధంగా కూడా చూడొచ్చు. ఇది చూడండి, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా 0. సో ఇందులోకి వస్తే ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేది అన్నమాట, డేటాబేస్ యాట్రిబ్యూట్స్ ఇందులో. సో మనం వచ్చేసరికి అలా అనమాట, ఇందాక చూసాం కదా, సేమ్ అలాగే చూస్తాము. ఓకే, మనం అయితే కమాండ్ సింపుల్గా ఇందాక చూపించిన కమాండ్. సో చూడండి, డిస్ప్లే సో ఇక్కడ చూడొచ్చు అనమాట, ఏ ఫైల్ మీద డిపెండ్ అయ్యింది. చూడండి, ఈ ఫైల్ మీద డిపెండ్ అయ్యి ఆ ఫైల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా ఒక లాజికల్ ఫైల్ అనేది ఏ ఫైల్ మీద డిపెండ్ అయ్యిందో చూడాలంటే ఇదనమాట, ఫైల్ యాక్సెస్డ్ బై లాజికల్ ఫైల్. ఇది ఈ ఫైల్ మీద డిపెండ్ అయ్యే కదా ఈ లాజికల్ ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది. సో ఇలా చూస్తాం అనమాట ఇది. సో ఇంకా చూడండి, సో దీనికి కమాండ్ ఏంటంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. ఓకేనా, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. చూడండి, హౌ కెన్ సీ ది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ ఆఫ్ ఏ ఫిజికల్ ఫైల్. దానికి కూడా సేమ్ కమాండ్. సో డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా 0. సో ఇందులో వస్తే చూడండి, రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్. సో ఈ కమాండ్ వల్ల, సో డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ వల్ల మనం చాలా ఆప్షన్స్ చూడొచ్చు. అవి ఏమేమి చూడొచ్చో చూపిస్తాం. చూడండి, ఫైల్ నేమ్ ఏంటో చూడొచ్చు. ఫైల్ నేమ్ మనకు తెలుసు, ఓకే, దాని ఏ లైబ్రరీయో కూడా చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి చూడండి, ఫైల్ లెవెల్ ఐడెంటిఫైర్ అని ఒకటి ఉంటుంది, అది చూడొచ్చు. సో తర్వాత ఫైల్ డిస్క్రిప్షన్ చూడొచ్చు. తర్వాత ఇంకేం చూడొచ్చు అంటే యాక్సెస్ పాత్ కూడా చూడొచ్చు, అది కూడా చూస్తాం. చూడండి, మ్యాక్సిమం నెంబర్, సో ఇది నో మ్యాక్స్ మనం చేంజ్ చేసాము దీనికి ఆల్రెడీ నేను ప్రీవియస్గా. సో అది చూడండి, యాక్సెస్ పాత్ మెయింటెనెన్స్ ఇమీడియట్. సో మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, యాక్సెస్ పాత్ అనేది ఎలా ఉంటుంది, సీక్వెన్షియల్ పాత్ ఉంటుంది, కీడ్ యాక్సెస్ పాత్ అనేది ఉంటుంది అని చెప్పాను. సో చూడండి, యాక్సెస్ పాత్ అనేది ఇక్కడ ఇమీడియట్ పాత్. సో ఇందులోనే మనకి చూడండి, ఫోర్స్ కీడ్ యాక్సెస్ పాత్ కాదు, ఇది కీడ్ యాక్సెస్ పాత్ కాదు. సో ఎందుకంటే డేటా 01లో నాకు తెలిసి కీ ఫీల్డ్ ఉండదు. సో అందువల్ల ఇది కీడ్ అని నో అని ఉందన్నమాట. సో అదే కీ అనుకోండి. సో ఇంకా కావాలంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ డేటా 03 కదా. అది కూడా చూస్తాను ఒక నిమిషం. చూడండి, యాక్సెస్ పాత్ లాజికల్ ఫైల్ సైజు. సో చూడండి, కీడ్ యాక్సెస్ ఇది కాదు, ఇక్కడ యాక్సెస్ పాత్. ఇక్కడ చూడండి, యాక్సెస్ పాత్ చూడండి, ఎస్ కీడ్ యాక్సెస్ పాత్ అనమాట. సో పాత్ అనేది అంటే యాక్సెస్, ఇది వచ్చేసరికి ఇమీడియట్గా డేటా అనేది యాక్సెస్ అవుతుంది. బట్ యాక్సెస్ పాత్ వచ్చి చెక్ చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదిగోండి, యాక్సెస్ పాత్ కీడ్ యాక్సెస్ పాత్ బేస్డ్ ఆన్ కీ వాల్యూన ఇది యాక్సెస్ అనేది జరుగుతుంది. సో ఇంకేం చూడవచ్చు అంటే యాక్సెస్ పాత్ మెయింటెనెన్స్ ఇమీడియట్ యాక్సెస్ పాత్. సో చూడండి, మెంబర్, సో డేటా 0, సో మెంబర్ డిస్క్రిప్షన్ అనమాట. సో డేటా 03 అనేది ఒక మెంబర్ బై డిఫాల్ట్గా క్రియేట్ అయింది. సో అలాగే ఇంకా టోటల్ మెంబర్ ఆఫ్ మెంబర్స్ అవి చూడాలంటే ఇక్కడికి చూడొచ్చు, మెంబర్ లిస్ట్ చూడొచ్చు. సో సింపుల్గా మనం ఏమేమి చూడొచ్చు అంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ యూజ్ చేసి ఫైల్ నేమ్ చూడొచ్చు. తర్వాత వచ్చేసరికి ఫైల్ టైప్ చూడొచ్చు. ఓకేనా, సో రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ చూడొచ్చు. తర్వాత ఫైల్ ఐడెంటిఫైర్ ఉంటుంది. సో ఫైల్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఓకేనా, మెంబర్ లిస్ట్. ఓకేనా, ఇలా చాలా చూడొచ్చు.
సో ఈ ఫైల్ మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్స్ చూడవచ్చు. తర్వాత యాక్సిస్ పాత్ చూడవచ్చు. ఇలా అనమాట డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఇందులోనే వస్తాయి. చూడండి, హౌ టు చెక్ ది డిపెండెంట్ ఫిజికల్ ఫైల్ అనే పర్టికులర్ లాజికల్ ఫైల్. సో దానికి డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. తర్వాత హౌ కెన్ సీ ది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఇన్ఫర్ అంటే దానికి డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. హౌ టు నో ది పర్టికులర్ ఫైల్ ఇన్ఫర్మేషన్, ఒక ఫైల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ అవన్నమాట. ఇలా చాలా ఆప్షన్స్కి మనకున్న కామన్ ఆన్సర్ ఏంటంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ అది. ఓకే, నాకు ఒక ఫిజికల్ ఫైల్ ఉంది. ఆ ఫిజికల్ ఫైల్లో డూప్లికేట్ రికార్డ్స్ని అవాయిడ్ చేయాలి. సో ఎలా అవాయిడ్ చేయొచ్చు? సో ఓకే, దానికి ఉన్న ఆన్సర్ ఏంటంటే, సో దీన్ని కాపీ చేస్తున్నాను, ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం. డేటా 04 అని ఇస్తున్నాను. సో ఇందులో ఏంటంటే, సో ఇప్పుడు నేను ఫైల్ చేస్తున్నాను. ఓకే, దీన్ని ఇలా ఉంచండి. సో ఫైల్ చేశాను. ఓకేనా, డేటా 03 ఉంది కదా. సో ఇందులో చూడండి, మనం ఏంటి ఇలా ఉంది, జస్ట్ నెంబర్ అనే ఫీల్డ్ ఉంది. డేటా అప్డేట్ చేద్దాం. ఫస్ట్ రన్ క్వెరీ చేద్దాం. అందులో ఉన్న డేటా రన్ క్వెరీ చేస్తాం. అందులో ఏం డేటా ఉంది? 100, 200, 300, 400 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే నేను డేటా అప్డేట్ చేస్తున్నా. అగైన్ 100 ఇస్తున్నా. ఓకే, వెయిట్, అగైన్ 100 ఇస్తున్నా, 200 ఇచ్చా, 300 ఇచ్చా. సో ఏంటంటే ఇచ్చిన రికార్డ్సే మళ్ళీ ఇచ్చాను, మళ్ళీ 100 ఇచ్చాను, మళ్ళీ 100 ఇస్తున్నాను. సో ఎన్ని టైమ్స్ అయినా 100 ఇస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు రన్ క్వెరీ చేద్దాం. రన్ క్వెరీ చేస్తే చూడండి, 100 ఎన్ని టైమ్స్ ఉంది? 1, 2, 3 టైమ్స్, 4 టైమ్స్ ఉంది. 300 2 టైమ్స్, 200 2 టైమ్స్ ఉంది. బట్ నాకేంటంటే డూప్లికేట్ రికార్డ్స్ని అలౌ చేయకూడదు. సో డూప్లికేట్ రికార్డ్స్ని అవాయిడ్ చేయడానికి మనకున్న కీవర్డ్ ఏంటంటే ఒక ఫైల్ లెవెల్ కీవర్డ్ ఉందన్నమాట. సో ఆ కీవర్డ్ ఏంటంటే యూనిక్. సో కావాలంటే హెల్ప్లో మీరు చూడవచ్చు. సో బాటమ్ ట్రెండ్ని సో ఇక్కడ చూడండి, యూనిక్ ఇండికేట్ దట్ డూప్లికేట్ కీ వాల్యూస్. చూడండి, కీ వాల్యూస్ అని స్పెసిఫిక్గా చేస్తున్నాడు. సో మనం ఏ ఫీల్డ్ అయితే కీ ఫీల్డ్గా డిఫైన్ చేస్తామో ఆ ఫీల్డ్కే డూప్లికేట్ కీస్ అని మనం అవాయిడ్ చేయగలం. సో చూడండి, కాపీ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే యూనిక్ అని ఇచ్చాను, కీ ఫీల్డ్ అది. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇంకో ఫీల్డ్ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేమ్ అనేది ఒకటి ఇద్దాం, ఇంకో ఫీల్డ్. సో నేమ్ 10. ఓకే, సో ఇంకో నేమ్ ఎందుకు ఇచ్చానంటే అది కీ ఫీల్డ్కి మనకు డూప్లికేట్ కీ రికార్డ్స్ని అవాయిడ్ చేస్తుందన్న అది చెక్ చేయడానికి. సో అప్డేట్ చేస్తున్నా డేటా. సో నెంబర్ కదా 100 ఇచ్చాను. నేమ్ ఏమి ఇస్తున్నాను? బస్వంత్ అని ఇస్తున్నాను. ఓకే, సో కీ ఫీల్డ్ ఎప్పుడైనా కానీ ఇలా వైట్ కలర్లో హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి 200 అని ఇచ్చాను. సో ఇక్కడ బస్వంత్ అని ఇస్తాను అగైన్. సో ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే నేమ్ అనేది కీ ఫీల్డ్ కాదు కాబట్టి. సో అందువల్ల యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు 100 ఇస్తాను నెంబరు. సో నేమ్ ఏమి ఇస్తానంటే శ్రీకాంత్ అని ఇస్తాను ప్రస్తుతానికి. చూడండి, ఫైల్ డేటా 04 కెనాట్ హ్యావ్ డూప్లికేట్ కీ. సో ఇదేంటంటే యూనిక్ అనే కీవర్డ్ ఇచ్చాం కాబట్టి సో ఇది ఏం చేస్తుంది? డూప్లికేట్ రికార్డ్స్ని అవాయిడ్ చేస్తుంది. సో అందువల్ల ఇలా చేస్తాం అనమాట. సో ఏదైతే మనం యూనిక్ అని డిఫైన్ చేసి ఒక ఫీల్డ్కి, సో సింపుల్గా ఏంటంటే సో మనం కీ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ కీ ఫీల్డ్కి ఒకవేళ మనం ఫైల్లో యూనిక్ అని డిఫైన్ చేసామంటే కీ ఫీల్డ్ డిఫైన్ చేసిన దానికి డూప్లికేట్ కీస్ అనేవి యాడ్ చేయలేం. సో అగైన్ ఇక్కడ కీ ఫీల్డ్ నేమ్ కూడా కీ ఫీల్డ్ ఉందనుకోండి, అప్పుడు నేమ్ కూడా డూప్లికేట్ డేటా అనేది యాడ్ చేయాలన్నమాట. సో టు అవాయిడ్ డూప్లికేట్ రికార్డ్స్ వీ యూజ్ యూనిక్ కీవర్డ్ అనమాట. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? సో హౌ టు అవాయిడ్ డూప్లికేట్ రికార్డ్స్ అంటే సో ఏదైనా ఫిజికల్ ఫైల్ అయినా అవ్వచ్చు, లాజికల్ ఫైల్ అయినా అవ్వచ్చు. మనకున్న కీవర్డ్ ఏంటంటే యూనిక్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో నాకు ఒక ఫిజికల్ ఫైల్ ఉంది, అందులో యూనిక్ అనే కీవర్డ్ ఉంది. సో ఓకేనా, దీని మీద డిపెండ్ అయ్యి ఒక లాజికల్ ఫైల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక లాజికల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో డేటా 01. ఓకే, ఒక లాజికల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. 04 మీద డిపెండ్ అయిన ఈ లాజికల్ ఫైల్ అనేది ఇది. సో ఇప్పుడు ఏంటంటే సో నా క్వశ్చన్ ఏంటంటే
సో ఫిజికల్ ఫైల్లో యూనిక్ అనే కీవర్డ్ ఉంది, దాని మీద డిపెండ్ అయ్యి ఒక లాజికల్ ఫైల్ ఉంది, ఆ లాజికల్ ఫైల్ యూనిక్ కీ లేదు. సో ఇప్పుడు ఈ లాజికల్ ఫైల్ యూజ్ చేసి నేను డూప్లికేట్ రికార్డ్స్ యాడ్ చేయొచ్చా లేదా, ఇది నా క్వశ్చన్. సో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సో అది చెక్ చేద్దాం ప్రాక్టికల్గా. 14. సో నో ఎర్రర్. సో అప్డేట్ చేస్తాం. అప్డేట్ F9 ఇన్సర్ట్ చేస్తున్నా కాబట్టి సో చూడండి నేము నెంబర్ ఇక్కడ యూనిక్ అనే కీవర్డ్ ఇక్కడ లేదు కాబట్టి, సో కీ ఫీల్డ్ అనేది కూడా ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి ఎటువంటి నెంబర్ నేమ్ అనేవి వైట్ కలర్లో హైలైట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటి నేము బస్వంత్ అని ఇస్తున్నాం. ఓకే, నెంబర్ ఏమి ఇస్తున్నానంటే 400 ఇచ్చాను. సో ఆ రికార్డ్ చూడండి, ద రికార్డ్ వాజ్ యాడెడ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే రాజు ఇస్తున్నాం. ఓకే, నెంబర్ ఏమి ఇస్తున్నా అంటే 100 ఇస్తున్నాం. ఎంటర్ చేసాను. చూడండి డూప్లికేట్ కీ ఎర్రర్ ఇన్ అనదర్ డేటాబేస్ మెంబర్. సో ఏమవుతుందంటే ఇంతకుముందు ఏముంది డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ అని వచ్చింది, బట్ ఇప్పుడు చూడండి అనదర్ డేటాబేస్ మెంబర్. సో ఎందువల్ల ఇలా వస్తుందంటే ఈ లాజికల్ ఫైల్ అనేది ఒక ఫిజికల్ ఫైల్ మీద డిపెండ్ అయి ఉంది, అందులో ఏంటంటే డూప్లికేట్ కీస్ని అలౌ చేయట్లేదు. అందువల్ల మనం ఏంటంటే ఇందులో డూప్లికేట్ డేటా ఎంటర్ చేయలేమని చెప్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటి చూడండి, ఫిజికల్ ఫైల్ హ్యావ్ యూనిక్ కీ అండ్ లాజికల్ ఫైల్ డోంట్ హ్యావ్ యూనిక్ కీ. Now I try to add a duplicate record in logical file. What will happen? No, we cannot access. We cannot update అనమాట. అంతే కదా, మనం చూసాం అప్డేట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఏమొస్తుంది. సో సింపుల్గా మనకు ఒక మెసేజ్ వార్నింగ్ వస్తుంది, డూప్లికేట్ కీ ఎర్రర్ ఇన్ అనదర్ డేటాబేస్ ఫైల్. సో లాజికల్ ఫిజికల్ ఫైల్లో యూనిక్ ఉంది కాబట్టి మనం ఏంటంటే డూప్లికేట్ రికార్డ్ని యాడ్ చేయలేకపోతున్నాం అని వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫిజికల్ ఫైల్లో యూనిక్ అనే కీవర్డ్ తీసేస్తాను. ఓకే, ఫిజికల్ ఫైల్లో యూనిక్ అనే కీవర్డ్ తీసాను. ఓకే, దాని మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్ ఉంది కదా, సో దాని మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్ ఉంది కదా, లాజికల్ ఫైల్లో నేను యూనిక్ అనే కీవర్డ్ ఇస్తాను. నేను లాజికల్ ఫైల్లో యూనిక్ అనే కీవర్డ్ ఇచ్చా, ఫిజికల్ ఫైల్లో అది తీసేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో దీన్ని కంపైల్ చేస్తున్నాను. ఫస్ట్ ఫిజికల్ ఫైల్ని కంపైల్ చేయాలి కదా. సో ఫిజికల్ ఫైల్ని కంపైల్ చేయడానికి చూస్తున్నాను, ఏమొస్తుంది ఎర్రర్ వస్తుంది, కెనాట్ డిలీట్ ఏ ఫైల్ మెంబర్. సో ఎందువల్ల దాని మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్ ఉంది కదా, సో అందువల్ల డిలీట్ చేయలేకపోతున్నాం. ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, డిపెండెంట్ అయిన ఆల్రెడీ దీని గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను, అందుకే ఇంకోసారి డీటెయిల్గా చెప్పట్లేదు, జస్ట్ డిస్క్రిప్షన్ చెప్తున్నాను. సో ఒక ఫైల్, ఒక ఫిజికల్ ఫైల్ని మనం ఏంటంటే డిలీట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, దాని ఆబ్జెక్ట్ దాని మీద డిపెండ్ అయిన ఫైల్స్ యొక్క ఆబ్జెక్ట్స్ని ఫస్ట్ డిలీట్ చేయాలి. సో దానివల్ల ఫస్ట్ డేటా ఎల్ అనే ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తున్నాను. వర్క్ ఆబ్జెక్ట్కి వెళ్ళాను, సో డిలీట్ చేస్తున్నాను. సో ఇలా డిలీట్ చేయొచ్చు, లేదంటే డిఎల్టీ ఫైల్ డిలీట్ ఫైల్ అని ఈ కమాండ్ అయినా వాడచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఫిజికల్ ఫైల్ని కంపైల్ చేస్తున్నాను. ఓకే, ఫైల్ డిలీటెడ్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు లాజికల్ ఫైల్ని కూడా కంపైల్ చేశాను. ఎర్రర్ ఇన్ DDS నాట్ అలౌడ్ ఇన్ స్పెసిఫిక్. We are getting error. Before unique keyword required key field. ఓకే, సో ఈ ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటంటే సో మనం యూనిక్ అనే కీవర్డ్ అనేది అక్కడ స్పెసిఫై చేయాలి అంటే అక్కడ కన్ఫామ్గా ఎందులో అయితే క్రియేట్ చేస్తున్నామో అందులో యూనిక్ అనే కీవర్డ్ అనేది మనం ఇచ్చినప్పుడు అందులో కీ ఫీల్డ్ ఉండాలి. సో కీ ఫీల్డ్ అనేది లేదు ఇందులో, అందువల్ల ఎర్రర్ వస్తుంది. సో కీ ఫీల్డ్ని కూడా ఇక్కడే ఇద్దాం. ఫిజికల్ ఫైల్లో కీ ఫీల్డ్ తీస్తాను నేను. ఓకే, సో ఫైల్ చేస్తున్నాను, సో కంపైల్ చేస్తాను. చూడండి ఫైల్ డేటా 1 క్రియేటెడ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను లాజికల్ ఫైల్లో డేటా అప్డేట్ చేద్దాం. UPD DTA డేటా L01. ఓకే, లాజికల్ ఫైల్లో డేటా ఇందులో ఇప్పుడు కీ ఫీల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ వైట్ కలర్లో ఇలా చూస్తుంది 100 శ్రీకాంత్, సో 200 కుమార్. సో ఇప్పుడు ఏంటి అగైన్ 100 ఇద్దాం. 100 ఇంట్రెస్టింగ్ చూడండి, ఫైల్ డేటా L కెనాట్ హ్యావ్ ఏ డూప్లికేట్ కీ. సో ఎందుకంటే ఇందులో మనకి యూనిక్ అనేది ఉంది కాబట్టి సో ఇదేం చేస్తుంది, డూప్లికేట్ని యాడ్ చేయడానికి ఒప్పుకోవట్లేదు. ఓకే, ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు ఇందులో డేటా అనేది వెనక్కి వచ్చేసాం.
ఇప్పుడు ఈ ఫిజికల్ ఫైల్లో డేటా అప్డేట్ చేద్దాం. యూపీడి డేటా 0. సో చూడండి F9 ఇన్సర్ట్ చేద్దాం. 100 ఇచ్చాను, ఎంటర్ ఇస్తున్నాను. చూడండి డూప్లికేట్ కీ ఎర్రర్ ఇన్ అనదర్ డేటాబేస్ ఫైల్. సో దాని మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్లో యూనిక్ ఉన్నా కానీ ఫిజికల్ ఫైల్లో మనం ఏంటంటే డేటా అప్డేట్ చేసేటప్పుడు డూప్లికేట్ రికార్డ్స్ ఇవ్వలేం. ఎందుకు? అల్టిమేట్గా లాజికల్ ఫైల్లో మనం అప్డేట్ చేసినా కానీ వచ్చి డేటాబేస్ ఎక్కడ? ఫిజికల్ ఫైల్ మెయిన్ సోర్స్ ఇదే కదా. సో ఫిజికల్ ఫైల్లోనే అప్డేట్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే డూప్లికేట్ కీ అనేది, యూనిక్ అనేది కీ అనేది ఉంటే ఏదర్ ఫిజికల్ ఫైల్ అయినా అవ్వచ్చు, దాని మీద డిపెండ్ అయిన లాజికల్ ఫైల్ అయినా అవ్వచ్చు. వన్స్ యూనిక్ అనే కీవర్డ్ మనం ఇచ్చాము అంటే మనం డూప్లికేట్ రికార్డ్స్ని అప్డేట్ చేయలేము అనమాట. అంటే దానిలో డేటా యాడ్ చేయలేం డూప్లికేట్ రికార్డ్స్. సో సింపుల్గా నెక్స్ట్ మనల్ని అడిగే క్వశ్చన్ ఇదనమాట. సో చూడండి, ఫిజికల్ ఫైల్ డస్ నాట్ హ్యావ్ యూనిక్ కీవర్డ్ అండ్ లాజికల్ ఫైల్ హ్యావ్ యూనిక్ key. Now I try to add a duplicate record in physical file. What will happen? So we can't update అనమాట. సో డూప్లికేట్ రికార్డ్స్ అనేవి ఈవెన్ యూనిక్ అనే కీవర్డ్ ఫిజికల్ ఫైల్లో ఉండొచ్చు, లాజికల్ ఫైల్లో ఉండొచ్చు. బట్ ఆ రెండు ఫైల్లో ఏ ఫైల్లో ఉన్నా మనం అందులో డూప్లికేట్ రికార్డ్స్ అనేవి యాడ్ చేయలేము. సో ఇది అనమాట యూనిక్ అనే కీవర్డ్ వల్ల ఇది ఫైల్ లెవెల్ కీవర్డ్ ఇది. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ టు రీయూజ్ ది డిలీటెడ్ రికార్డ్ స్పేస్ ఇన్ ఫిజికల్ ఫైల్ హౌ అని అంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే డేటా 03 ఓకే ఇందులో డేటా చూద్దాం. సో రన్ క్వెరీ డేటా 03 అనే ఫైల్ ఉంది. అందులో ఏంటంటే నాకు ఇలా ఉన్నాయి 100, 200, 300, 400. నేనేం చేస్తున్నానంటే ఈ 400 అనే రికార్డు డిలీట్ చేస్తాను. లేదు అంటే 100 అనేది మల్టిపుల్ టైం ఉంది కాబట్టి 100 అనే రికార్డ్ని డిలీట్ చేస్తాను. సో ఓ సింగిల్ రికార్డ్ని డిలీట్ చేయాలంటే ఎలా? ఒక ఫిజికల్ ఫైల్ ఆర్ లాజికల్ ఫైల్ మనకున్న కమాండ్ ఏంటి? యూపీడి డిటిఏ సో ఫైల్ నేమ్ డేటా 03 ఓకే. ఫస్ట్ ఏంటి? ఏ రికార్డ్ అయితే డిలీట్ చేయాలో ఆ రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ రికార్డ్ 100. సో సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా? షిఫ్ట్ F11. సో సెలెక్ట్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. అగైన్ ఇంకో రికార్డ్ ఏం డిలీట్ చేయాలి? మళ్ళీ 100నే డిలీట్ చేయాలి. సో ఆ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి షిఫ్ట్ F11, మళ్ళీ అగైన్ షిఫ్ట్ F11. సో అలా రికార్డ్స్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు 2 రికార్డ్స్ డిలీట్ చేశాను, ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఆ రికార్డ్స్ని డిలీట్ చేసిన ప్లేస్ని రీయూజ్ చేసుకోవాలంటే మనకున్న కమాండ్ ఏంటంటే RGZPFM అంటే రీఆర్గనైజ్ PFM అనమాట, ఫిజికల్ ఫైల్ మెంబర్. సో RGZPFM టేక్ F4, ఫైల్ నేమ్ ఏంటి? డేటా 03. సో లైబ్రరీ ఏంటి? సో ఏదైనా మెంబర్ది అనుకోండి, ఇక్కడ మెంబర్ ఇస్తాం. మెంబర్ కాదు కదా, ఫస్ట్ మెంబర్దే కదా. సో ఇంతే, ఎంటర్ ఇస్తాం. ఎంటర్ ఇస్తే చూడండి డేటా ఇన్ మెంబర్ డేటా 03 రీఆర్గనైజర్. సింపుల్గా అది ఏం చేస్తుందంటే మనం డిలీట్ చేసిన రికార్డ్ స్పేస్ని రీయూజ్ చేసుకోవడానికి రెడీ చేస్తాం అనమాట అలా. బట్ మనం అది చూడలేం, బట్ కమాండ్ అయితే ఇది. వన్స్ మనం ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా వస్తామన్నమాట, డేటా ఇన్ మెంబర్ డేటా 03 రీఆర్గనైజర్. సో ఇదనమాట ఒక ఫైల్లో ఏదైనా ఒక రికార్డ్ డిలీట్ చేస్తే ఆ స్పేస్ని రీఆర్గనైజ్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఇదనమాట, రీఆర్గనైజ్ PFM ఫిజికల్ ఫైల్ మెంబర్ అనమాట. సో ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.